అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మన రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మారిపోయింది. అన్న మారిపోవడం మాత్రమే కాదు, మన తెలంగాణను కూడా రేవంత్ అన్న కొంత మార్చేసిండు. రేవంత్ అన్న మార్చినటువంటి మార్పులు చూసి తెలంగాణ జనం షాక్లో ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు. అరే రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇంత మార్పు వచ్చిందా, ఇంత అద్భుతంగా చేసిండు కదా అన్న అని చెప్పి చాలా మంది పరేషాన్ అవుతారు బయట జనం. రేవంత్ అన్న మార్చినటువంటి మార్పుల గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్గా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మార్చినటువంటి మార్పులు ఏంది? రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుడితో ఒక మాట చెప్పిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ గుర్తింపు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ అన్న గతంలో చాలాసార్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సరే ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి. సరే పాత ముఖ్యమంత్రి కంటే నేనే బెటర్ అని చెప్పించుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ కంటే నేనే బెటరు, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే నేనే బెటరు, చంద్రబాబు కంటే నేనే బెటరు, రోషయ్య కంటే నేనే బెటరు, కిరణ్ కుమార్ రెడ్డి కంటే నేనే బెటర్ అని చెప్పి అనిపించుకోవడానికి రేవంత్ అన్న తనదైనటువంటి శైలిలో పని చేస్తున్నాడు. సరే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అందరికంటే నేనే బెటర్ అని అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో మన రేవంత్ అన్న కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రేవంత్ అన్న చేసేటటువంటి మార్పుల వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏంది, ఇది కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. రేవంత్ అన్న ప్రతిపక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఆయన రకరకాలుగా మాట్లాడిండు. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణను మనం మార్చాలి, తెలంగాణ అద్భుతం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. పోనీ రేవంత్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే, ఉప్పల్ రోడ్లు మీరు చూస్తూనే ఉన్నారు. తర్వాత ఊర్లో కొన్ని రోడ్ల సంగతి మీకు తెలుసు. తర్వాత ఊర్లో జనం పండుకుంటే రాత్రికి రాత్రి అటవీ శాఖ అధికారులు వచ్చి మొత్తం పంట అంతా నష్టం చేస్తారు. ఏది అటవీలో ఎందుకు వేస్తున్నారు, పోడు భూములు అని చెప్పి అంత ఆగమాగం చేస్తే రైతులందరూ రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. యూరియా బత్తాల కోసం రైతులు ఎంత తిప్పల పడుతారో మీరు చూస్తున్నారు. ఒక యువ రైతును 3rd డిగ్రీ పెట్టారు ఎక్కడ, మన నల్గొండలో. ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటికి మీకు తెలుసు. రేవంత్ వచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి అనేటటువంటి కథ. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులు మీకు తెలుసు, నిరుద్యోగుల పరిస్థితులు మీకు తెలుసు, తెలంగాణ సమాజం పరిస్థితి మీకు తెలుసు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు రేవంత్ అన్న మార్పు ఎట్లుంది, రేవంత్ అన్న మారిపోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకుందాం. రేవంత్ అన్న నిన్న ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏమనంటే, మొన్నటిదాకా మనం సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండే, మీ అందరికి తెలుసు అనుకుంటా. సెక్రటేరియట్ ముందే ఉంటుంది, రైట్ సైడ్ సెక్రటేరియట్ ఉంటుంది, సెక్రటేరియట్ ముందు ట్యాంక్ బండ్ ఉంటే రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంటుంది. తర్వాత సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందే ఫ్లైఓవర్ కనబడుతుంది మీకు. అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ని కాస్త తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ లెక్క మార్చేసిండు రేవంత్ అన్న. రేవంత్ అన్న ఫ్లైఓవర్ మాత్రమే మార్చలే, చాలా మార్చిండు అన్న. రేవంత్ అన్న మార్పు వల్ల ఏం లాభం అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలుగు తల్లి అంటే మనం మాట్లాడేది తెలుగు భాష, మనం తెలుగు బిడ్డలం. తెలుగు తల్లి అని ఉంటే తప్పేముంది? ఇప్పుడు తెలుగు తల్లి కాదట, తెలంగాణ తల్లి అని ఉండాలట. అందుకు తెలంగాణ తల్లి అని మార్చిండు. సరే తెలంగాణ తల్లి అని మార్చడం వల్ల కూడా మనకు లాభమే, మన తెలంగాణ తల్లికి సంబంధించిన ఫ్లైఓవర్ అని మనం అనుకుంటాం, ఓకే. కానీ మార్చడం వల్ల జరిగినటువంటి లాభం ఏంది అంటున్నా. తెలంగాణ తల్లి అని ఫ్లైఓవర్ని పెట్టడం వల్ల మనకు జరిగినటువంటి లాభం ఏంది, ప్రజలకేమైనా ఉపయోగపడేటటువంటి అంశం అది. అట్లా రేవంత్ అన్న మార్చే కార్యక్రమం చేసిండు. ఏది మార్చినా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది మార్చినా, ఏది చేంజ్ చేసినా కొన్ని కోట్ల రూపాయలు. ఎవరి సొమ్ము? మళ్ళీ మన సొమ్మే, మన తెలంగాణ ప్రజల సొమ్మే. తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రేవంత్ అన్న మార్చిండు. నాట్ ఓన్లీ ఇది ఒకటి, దాదాపు 9 అంశాలు మార్చిండు రేవంత్ అన్న. 9-10 ఉంటాయి, నేను కొన్నే రాసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. ఏమేమి మార్చిండు అనేది మనం మాట్లాడుకుంటే, టీఎస్ నుండి టీజీ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ అని ఉంటుండే టీఎస్. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత టీజీ అని పెట్టిండు, తెలంగాణ అని చెప్పి లోగోని మార్చేసిండు రేవంత్ అన్న. లోగో మార్చడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు స్టాంపులు ఉంటాయి కదా, ఎంఆర్ఓ ఆఫీసులలో, పోలీస్ స్టేషన్లలో, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలలో స్టాంపులు ఉంటాయి. పోలీసులకు ఇక్కడ బ్యాడ్జ్లు ఉంటాయి, ఇక్కడ డ్రెస్ కోడ్లు ఉంటుంది, ఇక్కడ టీజీ లేకపోతే టీఎస్ పోలీస్ అని చెప్పి ఉంటుంది. తర్వాత వెహికల్స్ పైన కూడా టీఎస్ అని చెప్పి ఇట్లుంటాయి. రేవంత్ అన్న టీఎస్ అనే పేరు తీసేసి టీజీ అని పెట్టడం వల్ల మొత్తం మార్పులు జరిగింది. మామూలు మార్పులు కాదు. పోలీసుల బట్టలపైన మార్పు, పోలీసులకు సంబంధించిన బోర్డులపైన మార్పు, ప్రభుత్వాధికారుల బోర్డులపైన మార్పు, ప్రభుత్వాధికారులకు సంబంధించినటువంటి ఆఫీసులపైన మార్పు, స్టాంపు పైన కూడా మార్పు జరగాలి. టీఎస్ అని తీసేసి టీజీ పెట్టినాక టీజీ అనే స్టాంప్ ఉండాలి. అట్లా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు అయింది డబ్బు. కేవలం టీఎస్ తీసేసి టీజీ పెట్టడం వల్ల మామూలు ఖర్చు కాలే, కొన్ని 100 కోట్లు. మరి ఇప్పుడు తెలంగాణ స్టేట్ని తెలంగాణ చేసిండు, మనకేమన్నా లాభం ఉందా?
పేరు మార్చడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? ఆ స్టాంపులు మార్చడం వల్ల, ప్రభుత్వ అధికారుల బోర్డులు మార్చడం వల్ల తెలంగాణకి ఏమైనా లాభం జరిగిందా? తెలంగాణకి టీఎస్ ఉంటే ఏమైనా నష్టం జరిగిందా? ఇవి రేవంత్ అన్న డిసిషన్స్ అన్నీ ఇట్లుంటాయి. అందుకే రేవంత్ అన్న బాగా మారిపోయిందని చెప్తున్నా. మార్పు వల్ల ఏమొచ్చింది అంటున్నా నేను. టీఎస్ తీసేసి టీజీ పెట్టాడు, మార్పు ఏమొచ్చింది? ఇదొకటి చేసిండు. మొన్న పోలీస్ వెహికల్స్కి రేవంత్ అన్న మొత్తం టీఎస్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ తీసేసి టీజీ అని నెంబర్ ప్లేట్లు వేయించిండు. పోలీసు బండ్లకు, ప్రభుత్వ వాహనాలకు టీఎస్ తీపిచ్చి టీజీ వేయిస్తే దాదాపు 1,20,00,000 ఖర్చు అయింది. 1,20,00,000 ఖర్చు వెహికల్స్కే. ఆయన మార్పిచ్చినటువంటి ప్రభుత్వ వెహికల్స్కు టీఎస్ తీసేసి టీజీ పెట్టిస్తే నెంబర్ ప్లేట్లకే ₹1,00,00,000 ఖర్చు అయింది. ఎవరు సొమ్ము? టీఎస్ ఉండడం వల్ల ఏమైనా నష్టం వచ్చిందా? టీజీఏ ఉండాలనా? టీఎస్ ఉండడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేకపోతే మీరు టీజీ పెట్టడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? ₹1,00,00,000 ఖర్చు చేసారు కదా. అనవసరమైనటువంటి ఖర్చు అంటే ఇదే ఖర్చు. పేర్లు మారిస్తే ఏం ఖర్చు కాకపోతే ఏమవుతుంది? పేర్లు మారుస్తే. ఇవో రేవంత్ అన్న ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిండు మా తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహము కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ ఉంటుండే, చేతిలో నెత్తి మీద కిరీటం ఉంటుండే, పట్టుచీర ఉంటుండే, కింద గద్దె ఉంటుండే, తర్వాత ఆమె ఆభరణాలు వేసుకుంటుండే. రేవంత్ అన్న వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని మార్చేసిండు మొత్తం. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసిండు, విగ్రహం తీసేసిండు. తర్వాత తెలంగాణ తల్లి పట్టు చీరను మార్చేసిండు. నార్మల్ చీర మనం ఊళ్ళే కట్టుకుంటాం కదా, అట్లా చీర పెట్టిండు. తర్వాత మొక్కజొన్న పొత్తు చేతిలో పట్టుకుంది తల్లి, అంతే. తర్వాత ఇక్కడ ఇట్లా అందరికీ ఇట్లా శాంతి అని చెప్పి ఇట్లా పెట్టింది. ఏది చెయ్యి గుర్తుకు సంబంధించిన సింబల్ పెట్టిండు రేవంత్ అన్న. ఎంత ఘోరమో చూడురు ఇక రేవంత్ అన్న కథ. తెలంగాణ తల్లిని కూడా మార్చేసిండు. ఇప్పుడు తెలంగాణ తల్లి, పాత తెలంగాణ తల్లి ఉండడం వల్ల తెలంగాణకి ఏమైనా నష్టం వచ్చిందా? ఇప్పుడు మీరు కొత్త తెలంగాణ తల్లిని తీసుకురావడం వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా లాభం జరిగిందా? అక్కడ ₹1,00,00,000 ఖర్చు తెలంగాణ తల్లి విగ్రహాలకు. మండల్లో, జిల్లాలలో, నియోజకవర్గాలలో కొత్త విగ్రహాలు పెట్టడం వల్ల కొన్ని ₹1,00,00,000 ఖర్చు. వృధా ఖర్చు, మామూలు ఖర్చు కాదు. మళ్ళీ యాడ్స్, హోర్డింగ్స్ ఇవన్నీ వృధా ఖర్చు. రేవంత్ అన్న చేసేటటువంటి పెంట ఇదంతా ఎవరు సొమ్ము? మన సొమ్మే. మళ్ళీ మన పైసలతోటే రేవంత్ అన్న ఈ హంగామా అంతా చేస్తున్నాడు. తర్వాత ప్రగతి భవన్ను ప్రజాభవన్ లెక్క చేసిండు అన్న. ప్రగతి భవన్ అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో ఉంటుండే. ఆ ప్రగతి భవన్ని కేసీఆర్ సీఎం పదవి నుండి దిగిపోవడంతోటే ముంగటున్న కంచెలు దీపించి ప్రజాభవన్ అని పెట్టిండు. మరి ఆ ప్రజాభవన్లో కొన్ని లక్షలాది మంది జనం దరఖాస్తులు పెట్టుకున్నారు. మాది సమస్య, మాది బాధ, మా సమస్యకు పరిష్కారం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల మంది జనం దరఖాస్తు పెట్టుకుంటే ఒక్క వ్యక్తిది కూడా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయలే. ఆ లక్షల దరఖాస్తుల పేపర్ ఎటుపోయినాయో ఏమో. కొన్ని వైన్ షాప్ల కాడ, పల్లి బఠానీలకు పనిచేస్తే, కొన్ని చికెన్ సెంటర్ల కాడ అక్కడిక్కడ పనిచేస్తున్నాయి అంతే. మరి ఎటుపోయినాయి ఆ దరఖాస్తులు? కొన్ని లక్షల మంది వచ్చిర్రు సెక్రటరియట్ దగ్గరికి, మన ప్రగతి భవన్ దగ్గరికి, ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టినాక. మరి ఆ ప్రజాభవన్లో ఎవరికి న్యాయం జరిగింది? ప్రజావాణి అని చెప్పి కార్యక్రమం పెడితే. మీరు ప్రజాభవన్ అని పేరు మార్చడం వల్ల ప్రజలకి ఏమైనా మేలు జరిగిందా? లేకపోతే ప్రగతి భవన్ ఉండడం వల్ల ప్రజలకి ఏమైనా నష్టం జరిగిందా? ఇక్కడ వృధా ఖర్చు, ₹1,00,00,000 ఖర్చు పేర్లు మార్చడం. తర్వాత టీఎస్ టు టీజీ చెప్పినా కదా, కార్లకు సంబంధించిన అంశం ₹1,20,00,000 ఖర్చు అయిందని చెప్పి. తర్వాత ధరణిని భూభారతి అని మార్చిండు అన్న. ఇప్పుడు ధరణిని భూభారతి అని మార్చడం వల్ల తెలంగాణ ప్రజలకి ఏమన్నా లాభం జరిగిందా? లేకపోతే పోడు భూములకు ఏమైనా పట్టాలు ఇచ్చిరా? లేకపోతే పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళీ రీపట్టా ఏమైనా వెరిఫికేషన్ చేసిర్రా? లేకపోతే పహానీ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చిర్రా? లేకపోతే ఇప్పటిదాకా పట్టాలు రానటువంటి వాళ్ళని ఏమైనా సర్వే చేసి మళ్ళీ పట్టాలు ఇచ్చిరా భూభారతి రావడం వల్ల? లేకపోతే భూభారతి రావడం వల్ల కబ్జాలు ఆగిపోయినాయా, దందాలు ఆగిపోయినాయా, సెటిల్మెంట్లు ఆగిపోయినాయా? నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం ఇంకా బాధపడుతూనే ఉన్నారు కదా, ఇబ్బంది పడుతూనే ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు కదా. మీరు మార్చడం వల్ల ఏమైనా లాభం జరిగిందా? మరి దీనికి రేవంత్ అన్న కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలను పెట్టిండు రేవంత్ అన్న. బతుకమ్మ చీరలను ఇందిరా మహిళా శక్తి అని చెప్పి చీర పెట్టిండు, అట్లా పేరు పెట్టిండు. బతుకమ్మ చీరలు అనే పేరే తీసేసిండు రేవంత్ అన్న, ఇందిరమ్మ చీరలను పెట్టిండు. చాలామంది ఏమంటారు తెలుసా, ఇందిరమ్మ చనిపోయినటువంటి ఆమె ఫోటోని ఇట్లా పెట్టి, చనిపోయిన వాళ్ళు డిజైన్ చేస్తారు కదా ఫోటో, ఆమెది కూడా అట్లా పెట్టి చీరిస్తున్నారు. మేము ఎట్లా కట్టుకోవాలి పండగ పూట, మేము కట్టుకోమంటారు వాళ్ళు. బతుకమ్మ అని ఉంటే మీకు వచ్చిన బాధ ఏంది? బతుకమ్మ చీరలను పెట్టి ఇందిరమ్మ ఫోటో, సోనియా గాంధీ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటో, ఖర్గే ఫోటో, వేణుగోపాల్ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, బట్టి ఫోటో, మీకు కావాల్సినటువంటి వాళ్ళ బ్యాచ్ ఫోటో అందరు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బతుకమ్మనే తీసేసి ఇందిరమ్మ అని పెట్టడానికి గల కారణం ఏంది? ఏమై ఉండొచ్చు రేవంత్ అన్నకి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇట్లా కూడా జనం తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. బతుకమ్మ చీరలు కూడా ఇప్పుడు ఇయ్యరట.
దసరా అయిపోయిన తర్వాత ఇస్తారట సంక్రాంతికి కీడు పండుగ అని అంటాం మనం. కొత్త బట్టలు వేసుకొని తిరగాం కదా సంక్రాంతికి. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు బతుకమ్మ ఆడం కదా. మహిళలకు కావాల్సింది బతుకమ్మ టైంలో చీరలు. రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గిట్లా. బతుకమ్మ చీరలు ఇట్లా పేరు మార్చడం వల్ల కూడా లక్షల రూపాయల ఖర్చే, అంత వృధా ఖర్చే. తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్, మీకు తెలుసు కదా, ₹5 భోజనం. అన్నపూర్ణ క్యాంటీన్ని ఇందిరమ్మ క్యాంటీన్ లెక్క మార్చిండు అన్న రేవంత్ అన్న. ఇందిరమ్మ క్యాంటీన్ ఏం సార్ అని అడిగితే, ఎవడన్నా ఇందిరమ్మ క్యాంటీన్ ఏందని అడిగితే గుడ్డలు ఉడిదిస్తే అంతమన్నాడు రేవంత్ అన్న. ఒక్కొక్కని గుడ్డలు ఉడిస్తే అంతే తప్ప ఇందిరమ్మ గురించి అర్థం కాదు. రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు, రేవంత్ అన్న మాట్లాడిన మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే రేవంత్ అన్న బగ్గా మారిపోయిందని చెప్తున్నా. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంకారం వచ్చింది రేవంత్ అన్నకి. కొంత ఇక స్టేచర్ ఉంటుంది కదా, నేను ముఖ్యమంత్రి ఏంది అని చెప్పి అనుకుంటారు కదా, అది వచ్చింది అన్నకు. ఎవరైనా అంతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మారుతారు, కానీ రేవంత్ అన్న ఎక్కువ మారిపోయాడు. ఏదో నేను అధికారంలోకి వచ్చినాక సామాన్యులు లెక్క పోతున్నా, 3 కార్లు తెస్తున్నా, 4 కార్లు తెస్తున్నా, ఇవన్నీ డైలాగులు చెప్పుకోనికి పని చేస్తాయి. ఇక అంతే, రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? అన్నపూర్ణ క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ చేసిండు అన్న. తర్వాత రైతు బంధును రైతు భరోసా చేసిండు. తర్వాత పెన్షన్లను చేయూత, ఇందిరాగాంధీ చేయూతనో రాజీవ్ చేయూతనో ఏదో చేయూత చేసిండు. మహిళలకు ₹2,500 కూడా ఏదో చేయూత చేసిండు. ఇవన్నీ కొత్తవి పట్టుకొచ్చిండు. ఈ కొత్తవి పట్టుకురావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంది, తెలంగాణ ప్రజలకు లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు నష్టం ఏంది? కేవలం నేను చెప్తున్నా కదా, టీఎస్ అనేటటువంటి లెటర్ తీసేసి ఎస్ అనే లెటర్ తీసేసి టీ పక్కన జీ పెట్టడం వల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం తెలంగాణ రాష్ట్రానికి. తెలుసా? ఎన్ని మారాలో తెలుసా? ఎన్ని చేంజ్ కావాలో తెలుసా? స్టాంపుల కాంచెల్లి, పేపర్ల కాంచెల్లి, తర్వాత బిల్లుల కాంచెల్లి, తర్వాత అధికారుల దగ్గర టేబుల్ పైన ఉన్నటువంటి నేమ్ ప్లేట్ల కాంచెల్లి, పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి నేమ్ ప్లేట్ కాంచెల్లి, వాళ్ళకున్న బ్యాడ్జ్ల కాంచెల్లి, మొత్తం చేంజ్ కావాలి. అన్ని కొత్తవి తీసుకురావాలి. టీఎస్ని తీసేసి టీజీ చేసిన తర్వాత కొన్ని 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల నష్టం ఈ తెలంగాణ రాష్ట్రానికి. మరి ఇవన్నీ ఎవ్వరు గుర్తించరు ఎందుకు? ఇవన్నీ ఎవరు మాట్లాడుకోరు ఎందుకు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి అర్థం కాదెందుకు? ఓట్లకు 500 ఇస్తుండా, కోటర్ సీసా ఇస్తుండా, తాగుతున్నామా, ఓటేస్తున్నామా, డబ్బులు తీసుకుంటున్నామా, ఓటేస్తున్నామా, ఇది కాదు కదా. తెలంగాణ రియాలిటీ తెలుసుకోవాలి మీరు. తెలంగాణలో జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలి మీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. వారం ఆర్బీఐ బ్యాంకులోకి వెళ్ళి 1000 నుండి 2000 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు తీసుకోవాలి. ఏదైనా కుదోబెట్టి, మన రేవంత్ను కుదోబెట్టి 5000 కోట్లు 6000 కోట్ల రూపాయల పైసలు తీసుకుంటుండే. ఏది పడితే అది కుదోబెట్టుడే. జెన్కోలు కుదోబెట్టిరు, సబ్స్టేషన్లు, కరెంటు సబ్స్టేషన్లు కుదోబెట్టిరు, తర్వాత పెద్ద కాలేజీలు, మెడికల్ కాలేజీలు కుదోబెట్టిరు, తర్వాత ఐటీ కంపెనీలు కుదోబెట్టిరు, రోడ్లు కుదోబెట్టిరు, ప్రభుత్వ భూములు కుదోబెట్టిరు, ప్రభుత్వ కార్యాలయాలు కుదోబెట్టిరు, అన్నీ కుదోబెట్టిరు. మొత్తం కుదోబెట్టి కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిండు రేవంత్ అన్న. ఏమన్నా అంటే కేసీఆర్ అప్పు చేసిండు, ఆ అప్పుకు వడ్డీలు కట్టుకోవడానికి మాకు పెంట అవుతుంది, అందుకే కుదోబెడుతున్నాం. సింపుల్. ఇదే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి. రేవంత్ అన్న ఒక కొత్త సర్క్యులర్ తీసుకొచ్చింది తెలుసా? పోలీస్ స్టేషన్లకు అందరికీ సర్క్యులర్ పోయింది. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టుర్రి, ఎవరైనా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో ఇర్రి. ఇది రేవంత్ అన్న తీసుకొచ్చిన కొత్త సర్క్యులర్. పోలీస్ స్టేషన్లు అన్నిటికీ పోయినాయి ఆ కాపీ. రేవంత్ అన్న ఈ కుట్రకు తెరలేపిండు. ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని మీడియా వాళ్ళు, మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకలు అన్ని వాస్తవాలు చెప్తున్నారు, నిజాలు చెప్తున్నారు, వీళ్ళ బండారం మొత్తం బయట పెడుతున్నారు. కాబట్టి భయపడి ఈ కుట్రకు తెరలేపిండు రేవంత్ అన్న. రేవంత్ అన్న ఎన్ని జిమ్మిక్లు చేసినా, రేవంత్ అన్న ఎన్ని ప్లాన్లు చేసినా మేమేం మాట్లాడాలో అదే మాట్లాడతాం. తెలంగాణ సమాజానికి ఎట్లా చెప్పాలో అవే చెప్తాం. వాస్తవాలను, నిజాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరు ఎన్ని చేసినా ఊరుకునే ప్రసక్తి ఉండదు. చెప్తా మాట్లాడతాం. మీరు ఈరోజు ఇన్ని మార్పుల వల్ల కొన్ని 1000 కోట్లు, 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇవన్నీ మార్పుల వల్ల ఎవరి సొమ్ము ఇదంతా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెస్తుండ్రా, మంత్రులు ఇంట్లోకి వెళ్ళి తెస్తుర్రా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంట్లోకి వెళ్ళి పట్టుకొస్తుర్రా? తెలంగాణ సమాజం సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల ఆస్తి కాదా అదంతా? తెలంగాణ ప్రజలు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు కడుతున్నటువంటి పన్నులతోటి కాదా ఇదంతా మీరు చేసేది? ఈరోజు అప్పులు చేసినాక రేపు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కడతాడా? రేవంత్ రెడ్డి అకౌంట్లోకి వెళ్ళి మన పైసలు వడ్డీలు కట్ అవుతాయా? మనపైన భారం మనమే మళ్ళీ వడ్డీలు కట్టాలి, మనమే మళ్ళీ జీఎస్టీ రూపంలో పన్నులు ఇవ్వాలి. ఈ దందా. ఇప్పుడు దసరా పండుగ కదా, బస్ ఛార్జీలు పెంచండి రేవంత్ అన్న. 10 నుండి 15% బస్ ఛార్జీలు పెంచాడు. ఇక్కడ నుండి హైదరాబాద్ ఉప్పల్ నుండి హనుమకొండ పోవడానికి 400 టికెట్ ఉంటే ఇప్పుడు 450 చేసారు. ఇవన్నీ ఎందుకు చేస్తుర్రు? మన దగ్గర నుండి డబ్బులు గుంజడానికి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, చిల్లి గవ్వలేవు, ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ దుబారా ఖర్చుకి ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు నెంబర్ ప్లేట్లు మార్పించుడు, మేము ఫ్లైఓవర్లు మారుతాం, పేర్లు మారుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం.
ఇవన్నీ దుబారా ఖర్చు కాదా? పేర్లు మార్చడం వల్ల వచ్చిందేమి తెలంగాణ సమాజానికి? తెలంగాణ ప్రజలు ఏమైనా పేర్లు మార్చుడుతోటే మొత్తం కోటీశ్వర్లు అయిపోయారా? టీఎస్ని తీసేసి టీజీ పెట్టుడుతోటే తెలంగాణ సమాజం అంతా రంగులు పూసుకున్నారా? తెలంగాణ ప్రజలు మొత్తం డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారా? తెలంగాణ ప్రజలు మొత్తం కోట్లు సంపాదించారా? ఏం చేసిరని? ఎవరికి లాభం మీరు పేర్లు మార్చడం వల్ల? ఏం జరిగిందని చెప్పి రేవంత్ అన్న కథం తిట్నే ఉంటుంది. అన్న కొత్త కొత్త విగ్రహాలు పట్టుకొచ్చుడు, కొత్త కొత్త రూల్స్ పెట్టుడు, సెక్రటేరియట్ కాడ డ్రోన్లు ఎగిరేయొద్దని, రోడ్ల మీద ట్రాఫిక్లు మొత్తం అదని ఇదని సిగ్నల్ జంప్ చేసి 2,000 రూపాయల ఫైన్, 10,000 రూపాయల ఫైన్, ఇష్టానుసారంగా వ్యవహారం ఇక. కాబట్టి దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇవన్నీ మార్పులే. రేవంత్ అన్న వచ్చినాక రేవంత్ అన్న మారిపోయిండు, ఈ మార్పులు కూడా వేసిండు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎంత లాభమో నాకు తెలియదు, కానీ ఆయన చేస్తున్నటువంటి మార్పుల వల్ల తెలంగాణ ప్రజలకు చాలా దారుణమైనటువంటి నష్టం. మామూలు నష్టం కాదు, భయంకరమైనటువంటి నష్టం. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే అద్భుతాలు అయితే, భూకంపం బద్దలు కొడతాడు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డిఏలు, పిఆర్సీలు, బెనిఫిట్స్, అలవెన్స్లు అన్నీ వస్తాయని అనుకున్నాం. ఏం రాలే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచే పరిస్థితి లేదు, ప్రమోషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వచ్చే పరిస్థితి లేదు, ఈరోజు మహిళలకు 2,500 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటిదాకా బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అంత ఆగమాగం పరిస్థితి కదా. ఏం జరిగిందని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఏం చేసిన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 2-3 చెప్పురు చూద్దాం. మేము 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యాడిచ్చారు 80,000 ఉద్యోగాలు? యాడికి వచ్చినాయి 80,000 ఉద్యోగాలు? చూపిరి. ఎవరెవరు ఉద్యోగాలలో ఉన్నారు? ఇవాళ 80,000 ఉద్యోగాలు ఎవరెవరికి ఏ ఉద్యోగం ఇచ్చారు? చూపిరి. ఉద్యోగాలు 80,000 ఇస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి నిరుద్యోగులు ధర్నా ఎందుకు చేస్తారు? అశోక్ సార్ దీక్షకి ఎందుకు కూర్చుంటాడు? ఇవన్నీ మనం క్వశ్చన్ చేయాల్సిందే. రేవంత్ అన్న ఎన్ని కుట్రలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. బాగా చెప్తే అడుగుతాం, మీ మార్పుల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం మార్పు జరిగింది? ప్రజాపాలనను పెట్టడం వల్ల ఏం మార్పు జరిగింది? తెలంగాణ #1 రైజింగ్ అన్ను పెట్టడం వల్ల ఏం మార్పు జరిగింది? తెలంగాణ #1 అన్ని మొత్తం దేశమంతా తెలంగాణ స్టేటే #1 పొజిషన్ అని చెప్పినావు. సీన్ కట్ చేస్తే తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నమైపోయింది అని చెప్పి మాట్లాడింది నువ్వే రేవంత్ అన్న. మరి నువ్వు చెప్తున్న డైలాగ్ లేంది, నువ్వు చేస్తున్న పనులేంది? నీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతురు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వీళ్ళు హైదరాబాద్ నుండి భువనగిరి పోవడానికి హెలికాప్టరు, హైదరాబాద్ నుండి వలిగొండ పోవడానికి, హైదరాబాద్ నుండి నల్గొండ పోవడానికి వీళ్ళకి హెలికాప్టరు. ఎవరు సొమ్ము ఇదంతా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెడుతుర్రా? హెలికాప్టర్ గంట ఖర్చు 5 లక్షల రూపాయలు గంటకు. ఎడికెళ్ళి తెస్తురు పైసలు? రేవంత్ అన్న 54 సార్లు ఢిల్లీకి పోయిండు. 54 సార్లు ఏం రేవంత్ అన్న పైసలు ఖర్చు పెట్టుకున్నాడా? సొంత పైసలా ఢిల్లీకి పోవడానికి? గన్మెన్లకు, సెక్యూరిటీకి, కార్లకు, ప్రోటోకాల్కి ఇదంతా ఖర్చు కాదా? కొన్ని కోట్ల రూపాయల ఖర్చు కదా ఢిల్లీకి పోయి రావాలంటే. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీగా కొన్ని కోట్ల రూపాయల, లక్షల రూపాయల ఖర్చు అవుతాయి. ఇవన్నీ ఎవరు సొమ్ము? మన సొమ్ము కాదా? రేవంత్ అన్న ఒకనొక టైంలో 3,000 రూపాయలు అంగేసుకునేటోడు. ఇవాళ రేవంత్ అన్న 50,000 రూపాయలు అంగేసుకుంటున్నాడు. రేవంత్ అన్న ఒకనొక టైంలో వాచే పెట్టుకోకపోతుండే, ఇప్పుడు 2 లక్షల రూపాయల వాచ్ పెట్టుకుంటున్నాడు. రేవంత్ అన్న ఒకనొక టైంలో బూట్లు కాకుండా చెప్పులు వేసుకొని తిరిగేది. ఆ బూట్లు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు 5,000, 10,000 రూపాయల బూట్లు వేసుకుంటే రేవంత్ అన్న ఇయ్యాల కొన్ని వేల రూపాయల బూట్లు వేసుకుంటున్నాడు. ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంటుర్రా? ముఖ్యమంత్రి టిఫిన్, ముఖ్యమంత్రి టిష్యూతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, మన ఆస్తి. ఇవన్నీ మీకు ఎందుకు యాదికి వస్తలేదు? తెలంగాణ సమాజానికి ఎందుకు అర్థమవుతలేదు ఇదంతా? మాలాంటి వాళ్ళు చెప్తా ఉంటే గొంతు నొక్కేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీకు అర్థం కావాలి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. నేను అందుకే చెప్తా, ఈ ఛానల్ మీది, ఈ ఛానల్ మనది, ఈ ఛానల్ మన అందరిది. ఈ ఛానల్ని మీరు కాపాడుకోవాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. మన వీడియోలు పోకుండా చాలామంది కుట్ర చేస్తారు, కానీ నేను మాత్రం ఆగను. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికీ గ్రామ స్థాయిలో, పల్లెటూరులో కూడా మన వీడియోలు షేర్ కావాలి. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.